నాంపల్లి నియోజకవర్గం స్థానిక చింతల్ బస్తీ విఆర్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ధీర్ నగర్ బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 1న హలో మాలా చలో హైదరాబాద్ నిర్వహించే మాలల సింహగర్జన సమావేశాన్ని విజయవంతం చేయాలని, ప్రతి ఇంటి నుంచి 4 చొప్పున రావాలని, చింతల్ బస్తీలోని రామ్లీలా మైదానం నుండి బైక్ ర్యాలీగా వెళ్లి విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ శ్రీనాథ్, ట్రెజరర్ రాకేష్, రాంప్రసాద్, వెంకటస్వామి, నాగరాజు, ధనరాజ్, శ్రవణమూర్తి, బాలకృష్ణ, భగవాన్ దాస్, బస్తీ పెద్దలు, గంటా మోహన్ తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. 4 రోజుల క్రితమే మేము ఈ యొక్క బైక్ ర్యాలీ గురించి మేము ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అలాగే పరేడ్ మైదానంలో వెళ్ళి పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి మా వీర్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా కంకరబడుతులై బైక్ ర్యాలీని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. అలాగే మాతో పాటు గోకుల్ నగర్, ప్రేమ్ నగర్, అంబేద్కర్ బస్తీ, చింతల్ బస్తీ, ఖైరతాబాద్ మరియు కొన్ని వివిధ అంబేద్కర్ కు సంబంధించినటువంటి మాల సంఘాలన్నీ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అలాగే ఈ యొక్క బైక్ ర్యాలీ మేమందరం కూడా పాయింట్ ఎక్కడి నుంచి పెట్టుకున్నామంటే వాళ్ళ ఎక్కడి నుంచి అయితే బస్తీ నుంచి అందరూ కూడా మొదలుపెట్టి మనకందరికి ఒక కామన్ పాయింట్ కావాలి. ఎందుకంటే అందరు కలవాలంటే ఒక కామన్ పాయింట్ కావాలి, స్థలం పెద్దగా కావాలి. కాబట్టి దాదాపు ఒక 500 నుండి 1500 బైక్లు అనుకుంటున్నాము. దానికి ఎక్కువనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఏ రోజైతే బైక్ ర్యాలీ మేము వీర్ నగర్ యూత్ వెల్ఫేర్ నుంచి అనౌన్స్ చేస్తామో చుట్టుపక్కల నుంచి కూడా రెస్పాన్స్ బాగానే వస్తుంది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. కాబట్టి మాకు కామన్ పాయింట్ గా మేము చింతల్ బస్తీ రామ్లీలా గ్రౌండ్ ఎంచుకోవడం జరిగింది. రేపు అందరం కూడా ఉదయం మీ బస్తీలో నుంచి బైక్ ర్యాలీలు తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నినాదాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చింతల్ బస్తీ రామ్లీలా మైదానంలో అందరం కూడా కామన్ పాయింట్ గా మనం అక్కడ కలుద్దాం. అక్కడ నుంచి బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున పెరడ్ మైదానానికి కూడా తీసుకువెళ్లి మన నిరసన అక్కడ తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మన యొక్క మెసేజ్ ఇవ్వాల్సిందిగా మేము ఆ వీర్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కోరుతూ, మరియు ఈ రోజు ఉదయం కూడా మాకు సమయం ఇచ్చిన చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చలికాలం ఉంది, అయినా కానీ కూడా ఉదయం 6-6:30 కూడా లేచి పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా మరొకసారి మా వీర్ నగర్ యూత్ వెల్ఫేర్ నుంచి నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు జరగబోయే మాల సింహ గర్జనకు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై మాల.